హాయ్ ఫ్రెండ్స్. నౌ మనం ఒక వెరీ ఇంపార్టెంట్ అంటే ఇప్పటి వరకు నేను ఓన్లీ మీ మైండ్ మేకప్ చేస్తూ వచ్చాను. కానీ ఇప్పుడు మాత్రం నేను చెప్పబోయేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం అప్పు తీర్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అప్పు తీర్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మన చేతికి డబ్బు వచ్చింది, మనం సంపాదిస్తున్నాం, మనం అప్పులన్నీ తీర్చాలి అనుకున్నప్పుడు మనం చేయవలసిన పనులు ఏంటంటే, ఫస్ట్ మనం ప్రభుత్వాలతో, బ్యాంకులతో, వ్యవస్థలతో మనం పోరాటం చేయలేము. ఒక సామాన్యుడు పోరాటం చేయలేడు. అలాంటప్పుడు ఏం చేయాలంటే, వారితోటి అవసరమైతే సంప్రదింపులు జరిపి సెటిల్మెంట్ చేసుకొని వెంటనే చెల్లించాలి. సపోజ్ ఇండివిజువల్స్ దగ్గర, వ్యక్తుల దగ్గర తీసుకున్నాం మనం అప్పు. వ్యక్తులు, మిత్రులు, కుటుంబ బంధుమిత్రులకు ఏం చేయాలంటే తర్వాత ప్రాధాన్యత ఇవ్వాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, వీ కెనాట్ ఫైట్ విత్ ద గవర్నమెంట్. బ్యాంకులతో మనం పోరాటం చేయలేం. ఎందుకంటే వాళ్ళకు పకడ్బందీ వ్యవస్థ ఉంటుంది, వాళ్ళ దగ్గర వకీళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయి. మన దగ్గర అవన్నీ ఉండవు. వారితోటి ఏంటంటే ప్రేమగా మాట్లాడి సంప్రదింపులు జరిపి నెగోషియేట్ చేసుకొని వదిలించుకోవడమే మన చేతిలో ఉన్న పని. వారితో పోరాటం చేస్తా అంటే మనతోటి కుదరదు. అన్లెస్ అదర్వైజ్ దే డూ సమ్ మిస్టేక్. అంటే మీ విషయంలో ఏదన్నా పెద్ద తప్పు చేస్తే తప్ప వాళ్ళను మనం ఇరకాటంలో పెట్టే సమస్య ఉండదు. ఎందుకంటే 100% వాళ్ళే కరెక్ట్ అని మనమే తప్పని ప్రూవ్ చేసే పేపర్లు వాళ్ళ దగ్గర ఉంటాయి కనుక మనం మూసుకొని ఉండడమే ఉత్తమమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఒక్క చాప్టర్ ఇది వెరీ ఇంపార్టెంట్ మీ లైఫ్లో. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఒక వ్యక్తికి అప్పు ఉన్నారు అంటే అది 100% తీర్చేయాలి. 100%. ఎందుకంటే మళ్ళీ ఆయన దగ్గరకు మన ఒక్క పైసా కూడా బాకీ ఉండద్దు. సపోజ్ నేను ఒక ఆయనకు ₹1,00,000 బాకీ ఉన్నాను అనుకోండి. నా దగ్గర 99,999 రూపాయలు ఉన్నా కానీ నేను చెల్లించను, నేను పే చేయను. ఎందుకు? నా దగ్గర మొత్తం అమౌంట్ ఉంటేనే నేను అతనికి చెల్లిస్తా. ఇంకా అవసరమైతే 2-3 రోజులు టైం తీసుకుంటాను. ఇంకొక వారం రోజులు టైం తీసుకొని వారితో మాట్లాడి మొత్తం డబ్బును వడ్డీతో సహా తీసుకెళ్ళి కంక్లూడ్ చేసేస్తాను, చెల్లించేస్తాను. ఎందుకు మొత్తం కట్టాలి అంటే, మొత్తం ఎందుకు కట్టాలి కరెక్టే. మొత్తం ఎందుకు కట్టాలి అంటే, ఆ వ్యక్తికి మనం సపోజ్ 99,000 ఉన్నాయి, కట్టేశాం, ఇంకా ₹1,000 బాకీ ఉన్నాం అనుకోండి. అతన్ని చూసినప్పుడల్లా మనకేమనిపిస్తుంది అంటే, అబ్బా ఇతనికి ఇంకా మళ్ళీ మనం కొంత బాకీ ఉన్నాం అన్నది మన మైండ్ను తొలిచివేస్తుంది. సో ఎక్కడైనా మనం ఒకరికి అప్పు చెల్లిస్తున్నాము అంటే యు పే 100% టోటల్ ఖలాస్, మొత్తం చెల్లించి దండం పెట్టి రావాలి. మొత్తం చెల్లించాలి. నేను అంటున్నాను కదా, ఒక 2-3 రోజులు లేట్ అయినా, వారం లేట్ అయినా నో ప్రాబ్లం, బట్ యూ హ్యావ్ టు పే 100%. కంపల్సరీ వారికి 100% ఆ అప్పు నుంచి మనకు విముక్తి లభించాలి. నెంబర్ 2, ఆ అప్పుకు సంబంధించిన ఎలాంటి ప్రామిసర్ నోట్స్ కానీ, పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇచ్చి ఉంటే కానీ, సెక్యూరిటీగా ఏమన్నా రాసి ఉంటే కానీ వాటిని క్లియర్గా అప్పుడే తీసుకోవాలి. ఏమన్నా పేపర్స్ ఉంటే. ఎందుకు అంటే పేపర్స్ వాళ్ళు ఏమంటారంటే, లేవండి ఇప్పుడు మా చెల్లె లేదు, మా అక్క లేదు, మా అత్తమ్మ లేదు, మా మామయ్య లేరు, వారి దగ్గరనే ఉండే బీరువాలో ఉన్నాయండి అంటే కుదరదు. ఆ పేపర్స్ తీసుకోవాలి. లేని పక్షంలో ఏం చేయాలంటే, పలాని రోజు మాకు రావాల్సిన పలాని బాకీకి సంబంధించిన ఆ డబ్బు ముట్టింది, ఇక వీరితో మాకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవు, వీరు మాకు ఎలాంటి బాకీ లేరు అంటూ ఒక కాగితం రాయించుకొని సైన్ చేయించుకొని మన దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే ఎదుటి వాళ్ళు చాలా హుషారుంటారు. మనం అమాయకులమై అని అనుకున్నారనుకోండి, మనతో ఫుట్బాల్ ఆడుకుంటారు. అందుకు మనం ఛాన్స్ ఇవ్వద్దు, ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ ఇవ్వద్దు. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, రూల్ నెంబర్ 3 ఏంటంటే, ఆ డబ్బు, ఆ బాకీ, ఆ ఛాలెంజ్ పూర్తి చేసినందుకు, ఆ అప్పు తీరిపోయినందుకు, చెల్లించినందుకు, అందుకయ్యే డబ్బును సంపాదించినందుకు
సంపాదించేలా చేసినందుకు ఈ విశ్వానికి మనం ఏం చేయాలంటే కృతజ్ఞతలు వ్యక్తం చేయాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆ వ్యక్తికి డబ్బులు ఇచ్చినాం కదా, వారికి కూడా ధన్యవాదాలు చెప్పాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి వస్తే ఏముంటుందంటే మనకు ఒక మంచి రిలేషన్షిప్ మెయింటైన్ అవుతుంది. ఓకేనా? మీరు చేయవలసింది ఏంటంటే ఫస్ట్ కంపల్సరీ వారికి కృతజ్ఞతలు చెప్పాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్ అని చెప్పి వారితోటి మంచిగా మాట్లాడి మనం రాసిచ్చిన పేపర్స్ తీసుకొని రావాలి. అటు తర్వాత కృతజ్ఞతగా ఉండాలి. ఫ్రెండ్స్, ఒక్కొక్కసారి నిండా అప్పులో మునిగిపోయిన వ్యక్తికి తను బయటపడే క్రమంలో, ఈ ఛాలెంజ్ల నుంచి బయటపడే క్రమంలో మళ్ళీ అప్పు చేయాల్సి రావచ్చు. ఎందుకంటే తన దగ్గర డబ్బులు లేవు, బ్రతకడానికి ఖర్చుకు అవసరం, ప్లస్ బిజినెస్ కూడా డబ్బులు అవసరం. ఏదైనా వ్యాపారం చేయడానికి, ఏదైనా పని చేయడానికి, ఎక్కడికో సపోజ్ విదేశం వెళ్ళి అక్కడ సంపాదిద్దామని అనుకోవడానికి కూడా మళ్ళీ అప్పు చేయాల్సి రావచ్చు. ఇలాంటి టైంలో మనకెవరు అప్పిస్తారా అని అనుకోవద్దండి. మనకెవరు అప్పిస్తారు? ఇంపాసిబుల్ అనిపిస్తుంది కదా. మనకెవరు అప్పు ఇస్తారు? కరెక్ట్ ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం నిండా మునిగిపోయి ఉన్నాం, మనకు అప్పు ఇవ్వరు అని మనం ఆ దర్వాజా అంటే మనకు అప్పు పుట్టదు అని మనం అనుకున్నాం కనుక మనం ట్రై చేయాలి. ఒక అనిల్ అంబానీకి ధీరుభాయ్ అంబానీ ఉన్నట్టు, అనిల్ అంబానీకి ముఖేష్ అంబానీ ఉన్నట్టు, ఒక నాగబాబు అప్పుల్లో కూరుకుపోతే ఒక పవన్ కళ్యాణ్ చిరంజీవి ఉన్నట్టు, ఒక రాజుకు ఒక కాళిదాసు ఒక సుదర్శన్ అన్న ఉన్నట్టు, ఇలా మీకు ఎవరో ఒకరు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. ఒకవేళ మనం నిండా మునిగిపోయినామని చెప్పి ఎవరన్నా అన్నా మనం పట్టించుకోవద్దండి. మనం గిల్టీగా మనం బాధ పెట్టుకోవద్దు. ఇన్సల్ట్గా, అవమానంగా మనం ఫీల్ కావద్దు. సపోజ్ ఒక ఆయన దగ్గరికి వెళ్ళి అడిగామనుకోండి, ఎలా వెళ్ళాలి? మనం ఇవ్వడానికొని వెళ్ళాలి. ఇస్తే ఓకే, ఇవ్వకపోతే డబుల్ ఓకే. ఇస్తే ఓకే, వెరీ గుడ్, హ్యాపీ. కానీ ఇవ్వలేదనుకోండి, డబుల్ హ్యాపీ, సెలబ్రేట్ చేసుకో. ఎందుకంటే మనం ఎప్పుడైతే అవమానంగా ఫీల్ అవుతామో, వాడు మనల్ని ఇన్సల్ట్ చేసిండని ఫీల్ అవుతామో, అలాంటి వ్యక్తి ముందుకు పోవడానికి చాలా కష్టమవుతుంది. అందుకే ఇస్తే ఓకే, ఇవ్వకపోతే డబుల్ ఓకే, హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇంకొక దగ్గర ట్రై చేయాలి. ట్రై చేస్తూనే ఉండాలి. ఇవ్వలేదు, ఆయన డబ్బులు ఉంచుకొని ఇవ్వలేదు, ఆయన మీద మన కోపం వద్దు, ఆవేశం వద్దు, లేకపోతే తిట్టుకోవద్దు మనం. ఎందుకంటే వి డోంట్ నో వాట్ ఈస్ దేర్ సిచ్యువేషన్. వాళ్ళు ఏ పరిస్థితులు ఉన్నారో మనకు తెలియదు. ఓకే, ఇచ్చాడా ఓకే, ఇవ్వకపోతే డబుల్ ఓకే అన్నది మన కాన్సెప్ట్. ఎందుకు ఇది చెప్తున్నా అంటే, మనం ఎట్టి పరిస్థితుల్లో మన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. ఎన్నో వేల మంది, లక్షల మంది తమ జీవితంలో సర్వం కోల్పోయి రోడ్డు మీదకి వచ్చి అడుక్కునే పరిస్థితికి వచ్చి మళ్ళీ నేలకేసి కొట్టిన బంతి పైకి ఎగిరినట్టు ఒక లబ్బర్ సెండి, తెలంగాణలో లబ్బర్ సెండి అంటారు, రబ్బర్ బాల్ లాగా ఎంత గట్టిగా కిందికి పోతే అంత మీదికి ఉవ్వెత్తున లెగాలి. మనం లేవ్వాలి, మనం ముందుకు పోవాలి. మన ఆత్మవిశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో కోల్పోవద్దండి. మనం ఎట్టి పరిస్థితుల్లో మన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. ఓకే ఫ్రెండ్స్.